మెడికల్ సెంటర్ ఈరోజు మనం కడుతున్నామంటే, లేదా ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామంటే అంత హ్యూజ్ ఎక్స్పెండిచర్తో అది చిన్న విషయం అయితే కాదు. కానీ దేవుడు ఒక్కొక్కరిని మీలాంటి దేవుని ప్రజలు అందరూ కూడా ప్రేరేపించబడి లోన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము, ఎందుకంటే త్వరగా వర్క్ అవ్వాలని. కానీ దేవుడు అది కూడా అలౌ చేయనివ్వలేదు. తన బిడల ద్వారా దేవుడు ఇచ్చిన దానితో మెల్లమెల్లగా దాన్ని కట్టుకుంటూ వస్తున్నాము. ఇంజనీర్ గారు ఫోన్ చేసి, వెస్లీ గారు మనం అర్జెంటుగా టైల్స్ ఆర్డర్ చేయాలండి, ఎందుకంటే అవి రావడానికి 1 month పడుతుంది, గుజరాత్ మనం వెళ్ళాలి, మీ స్కెడ్యూల్ పర్మిట్ అయితే 2 రోజులు నాకు ఇవ్వండి, విల్ గో టు గుజరాత్ అండ్ కమ్ బ్యాక్. సరే, స్కెడ్యూల్ అయితే పర్మిట్ అవుతుంది, కానీ ఖర్చు ఎంత అవుతుందని అడిగాను. 40 లక్షలు అవుతుందండి ఓన్లీ టైల్స్కి. జాన్ వెస్లీ ఫౌండేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ రోజు ₹1,00,000 ఉన్నాయి దానిలో, 1 lakh. ఇంజనీర్ గారితో చెప్పాను, మీరు పలానా డేట్స్లో టికెట్స్ బుక్ చేసేసేయండి, లేదంటే మన టీం చేసేస్తారు టికెట్స్, మీరు ప్లాన్ చేసుకోండి, నేను కూడా ప్లాన్ చేసుకుంటానన్నా. విత్ 1 lakh రూపీస్. ఆ అకౌంట్లో 1 lakh ఉంది, నీడేమో 40 లక్షలు ఉంది. విశ్వాసంతో చెప్పేసాను, వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టైల్స్ మనం ఫైనలైజ్ చేద్దామని. మీన్ వైల్ వి స్టార్టెడ్ ప్రేయింగ్, లార్డ్ దిస్ ఈజ్ అవర్ నీడ్. కొంతమంది కొన్ని ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, కానీ అక్కడ రియాలిటీ అలా ఉండదు. అక్కడ ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేను బ్లెస్సీ గారు మా రూమ్లో ప్రార్థన చేస్తున్నాను, లార్డ్ వీ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్. ఇంకా నేను రేపు ప్రయాణం చేయాలని ఒక సహోదరు హైదరాబాద్ నుండి వచ్చారు. ఒక 5 నిమిషాలు టైం కావాలని. యూజువల్ చాలామంది వస్తారు ప్రార్థన కోసమని, సమయం ఇచ్చాం. 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఆమె చెప్పిన మాట, ఒక ఎన్వలప్ నా చేతిలో పెట్టి, వెస్లీ గారు నాకు హైదరాబాద్లో ముషీరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందండి, మీరు మెడికల్ సెంటర్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన అయితే నాకుంది, ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఆఖరికి ఇప్పటికి నాకు వీలు కుదిరిందండి, ఆ ఫ్లాట్ అమ్మేశాను, 40 లక్షల రూపాయలు వచ్చినాయండి, ఇది దేవుని సేవలో వాడేశాను. నేను అడిగాను ఆమెకు, అమ్మ మీకు ఇంకేమన్నా వేరే ఫ్లాట్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఇది ఒక్కటే నా పేరు మీద ఉంది, దేవుని కోసం ప్రభు కోసం వాడేసేయండి సార్. ఆ అమౌంట్ ఎందుకు రావాలి ఆ టైంలో? అంత స్పెసిఫిక్గా దేవుడు అదే అమౌంట్ ఎందుకు పంపించాలా? నా దేవునికి తెలుసు ఏ సమయంలో నా అవసరం ఎలా ఉంటుందో, ఆ అవసరం తీర్చడానికి కూడా దేవుడు మనుషులను ఆల్రెడీ సిద్ధపరుస్తాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. డోంట్ వరీ అబౌట్ ఇట్, ట్రస్ట్ గాడ్స్ టైమింగ్, సీక్ హిస్ ప్రెసెన్స్ అండ్ లుక్ అంటు హిమ్. లార్డ్, యు ఆర్ ది వన్ హూ కెన్ డూ వండర్స్.